నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది మనలో చాలా మందికి ఉంటూనే ఉంటుంది. సో, మరి ఇలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఎవరెవరిలో ఈ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు? అలానే చిన్న పిల్లలకి కూడా వస్తుందా అనే డౌట్స్ కూడా ఉంటాయి. సో, మరి వీటన్నిటి గురించి క్లారిటీ ఇవ్వడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సో, సార్‌తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఎందుకొస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? అసలు యెస్. ఇదొచ్చినప్పుడు ఏం చేయాలి? యాహ్! నార్మల్‌గా యాక్చువల్లీ ఇఫ్ యూ థింక్ ఆఫ్ అడల్ట్, హ్మ్. అక్కడ అడల్ట్ విషయంలో మనం చూస్తే నార్మల్‌గా ఏమవుతుందంటే ఆహ్, మనకు సరిగా నిద్ర లేకపోవడం. హ్మ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్. హ్మ్. అండ్ ద సెకండ్ రీజన్ ఈస్ లైక్ వితౌట్ గోయింగ్ ఔట్, సిట్టింగ్ ఇన్ ద ఆఫీస్ అండ్ డూయింగ్ ద జాబ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ ఓకే. అంటే వితౌట్ ఐటీ సెక్టార్ వితౌట్ కూడా. సన్‌లైట్ ఎక్స్‌పోజర్. ఓకే. ఓకే. హ్మ్. సన్‌లైట్ ఎక్స్‌పోజర్ లేకపోతే కూడా మనకు హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తుంది. హ్మ్. అండ్ ద థర్డ్ థింగ్ ఐ విల్ టెల్ యూ లైక్ ఇప్పుడు జనాలు ఎట్లా ఉన్నారంటే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే ఆర్ ఆర్డరింగ్ ఓవర్ ద ఫోన్ అండ్ దే ఆర్ అవును. గెటింగ్ ఇట్. దే ఆర్ గెటింగ్ ఆల్ ద రెడీమేడ్ ఫుడ్ హ్మ్. లైక్ పిజ్జా, బర్గర్ అవును. and all sort of junk food. హ్మ్. Otherwise, maybe like biryani like items and fast food and all. So these are the main cause for the hormonal imbalance. And apart from that, like uh, sleeping very late. లేట్‌గా పడుకోవడం. Yeah, late హ్మ్. గా పడుకొని late గా లేవడం, హ్మ్. డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ లేకపోవడం. హ్మ్. Okay. And apart from that, one more reason which I've seen, like suppose if you are taking alcohol and all, okay, so that is also one of the reason in the adult. ఆల్కహాల్ ఎక్కువ Yes, తీసుకోవడం. yes. దానివల్ల కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ అన్ని జరుగుతూనే ఉంటాయి. ఫైనలీ మనం చూడాల్సిన విషయం అక్కడ ఏంటంటే లైక్ ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ మన బాడీలో వచ్చేస్తే ఏ టైప్ ప్రాబ్లం వస్తుంది. అండ్ స్పెషలీ ఎక్కువ మందికి హ్మ్. లేడీస్లో హార్మోనల్ ఇంబాలెన్స్ ఎక్కువగా జరగడం నేను చూశాను అనమాట. హ్మ్. అంటే జెంట్స్ కంటే లేడీస్లో ఎక్కువ ఉంటుంది. బట్ జెంట్స్ కూడా ఉంటాయి, ఉండొద్దని కాదు, ఉంటాయి. బట్ దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. సో యాక్చువల్లీ బికాస్ ద టైమ్ లిమిటేషన్ ఈస్ దేర్. సో మనం ఏం చేయాలంటే విల్ టాక్ అబౌట్ ద ఓన్లీ లేడీస్. ఓకే. సో లేడీస్లో హార్మోనల్ ఇంబాలెన్స్ గురించి మనం చూస్తే దెర్ ఆర్ టోటల్ 4 phases ఆఫ్ ద లైఫ్. హ్మ్. జనరలీ వీ గెట్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఇన్ ద బాడీ. సో ఒకరికి మీరు చూడండి, ఒక చిన్న అమ్మాయి 13 ఇయర్స్ ఆర్ 14 ఇయర్స్కి వచ్చేసిన తర్వాత వాళ్ళకు ప్యూబర్టీ స్టార్ట్ అయిపోతుంది. సో దే గెట్ మెన్స్ట్రుయేట్. అవును. ఓకే. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద లైఫ్. హార్మోనల్ చేంజెస్ టెక్స్ ప్లేస్ ఇన్ ద హ్యూమన్ బాడీ. అప్పటి నుంచి చేంజ్ అయితాయి. స్టార్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్. హ్మ్. అండ్ ఎప్పుడైనా సరే వాళ్ళకు మెన్స్ట్రువల్ పీరియడ్ స్టార్ట్ అయిందంటే అప్పటి నుంచి బిహేవియర్ ప్యాటర్న్ కంప్లీట్గా మారిపోతుంది. అవును. ఓకే. వాయిస్ మార్పు వచ్చేస్తుంది. అండ్ ఆలోచన కంప్లీట్గా మారుతుంది. ఓకే. మూడ్ స్వింగ్ వచ్చేస్తుంది. అండ్ లైక్ దే మే గెయిన్ వెయిట్ ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్. వాళ్ళకు వెయిట్ గెయిన్ కూడా జరుగుతుంది. లేకపోతే కొంతమంది బాగా బక్కగా అవ్వడం కూడా జరుగుతుంది. సో బోత్ మే హ్యాపెన్. ఏదన్నా ఒకటి. ఎస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకు లైక్ సెన్సిటివిటీ బాగా పెరిగిపోవడం. ఓకే. అండ్ డల్నెస్ వచ్చేస్తుంది కొంతమందికి హార్మోనల్ చేంజెస్ వస్తే. ఓకే. అండ్ కొంతమంది హైపర్ యాక్టివ్ కూడా అయిపోతారు అన్నమాట. ఎట్లా కూడా ఉంటుంది అన్నమాట. అండ్ స్పెషలీ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద స్టూడెంట్స్లో స్టూడెంట్స్ లైఫ్లో వాళ్ళకు దీనివల్ల వాళ్ళకు కొంచెం చదువులు అంతా కాన్సన్ట్రేట్ చేయకపోవడం. ఓకే. ఆ టైప్ కూడా జరుగుతుంది అన్నమాట. అక్కడ దీస్ ఆర్ ద రీజన్స్ అన్నీ జనరల్లీ పేరెంట్స్కు తెలియదు అన్నమాట ఎట్లా ఉంటుంది. సో పేరెంట్స్కు ఈ విషయం తెలియాలని ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే. సో ఎప్పుడైనా సరే ఒక అమ్మాయికి ఈ టైపు హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అయిపోయింది, అప్పటి నుంచి వీ హ్యావ్ టు టేక్ కేర్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దెమ్. ఓకే. బికాస్ దట్ ఇన్ జనరలీ హ్యాపెన్స్ టు ఎవ్రీ వన్. అందరిలో అవుతుంది. బట్ సిమ్టమ్స్ ఎప్పుడైనా డెవలప్ అయితే అప్పుడు మనం వాళ్ళకు వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ ఇన్ ఏ వెల్ మేనర్. ఓకే. దెన్ అప్పుడు ఏమవుతుందంటే మనకు ఇబ్బంది ఏమనిపించరు. లేకపోతే ఏంటి ఈమె బాగా ఇరిటేట్ అయిపోతుంది, ఏంటి ఈమెకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పుడు చూస్తే ఏదో ఒక ప్రాబ్లం చెప్తుంది. ఒక్కోసారి మసల్స్ పెయిన్, ఒక్కోసారి
నాకు హెయిర్ లాస్ వచ్చేసిందని చెప్తుంది, ఒక్కోసారి నాకు స్టమక్ పెయిన్ వస్తుందని చెప్తుంది. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్స్ ఆల్సో డెవలప్స్ డ్యూ టు ద హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ. అండ్ దట్ ఫేజ్ విల్ బి దేర్ టిల్ 1.5 years. ఎస్. సో ఆ 1.5 years మనం ఈజీగా మనం మేనేజ్ చేస్తే చాలు, తర్వాత రెస్ట్ ఆఫ్ ద లైఫ్ విల్ బి ఆటోమేటికలీ ఆల్ రైట్. యా. సో ఆ 1.5 years మనం మేనేజ్ చేయడానికి మనం నేర్చుకోవాలి. లైక్ వాళ్ళకు డైలీ బేసిస్లో వాళ్ళకు ఆడిపియడం, డైలీ బేసిస్లో వాళ్ళతో టైం స్పెండ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్లో వాళ్ళకు బిజీగా ఉంచడం, లేకపోతే వాళ్ళకు ఇష్టం వచ్చిన టాపిక్స్ ఏమైనా మాట్లాడుకోవడం, వాళ్ళతో ఆ టైం స్పెండ్ చేయడం, ఇది అన్నీ చేస్తే దెన్ ద మైండ్ విల్ బి డైవర్టెడ్. ఓకే. సో ఆటోమేటికలీ అక్కడ ఈజీగా మనం మేనేజ్ చేయొచ్చు. ఇన్ కేస్ అది చేయలేకపోతున్నారు, దే ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఆర్డర్, లైక్ ఎట్లాంటి ప్రాబ్లం వచ్చేసింది, బట్ ఒక అమ్మాయి సపోజ్ మీ మాట వినట్లేదు, మీ అమ్మాయి మీ మాట వినట్లేదు అని అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఐ హ్యావ్ సర్టన్ మెడిసిన్స్ ఆల్సో. సో ఈవెన్ దట్ మెడిసిన్ టెక్స్ ప్లేస్ ఇన్ సచ్ ప్లేసెస్. సో బిహేవియరల్ ప్యాటర్న్ కంప్లీట్గా మారిపోతుంది అక్కడ, వాళ్ళకు హార్మోనల్ బ్యాలెన్స్ అవడం జరుగుతుంది వాళ్ళ బాడీలో. సో ఆటోమేటికలీ వాళ్ళ మంచిగా ప్రవర్తిస్తారు అప్పుడు. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద లైఫ్. ద సెకండ్ ఫేజ్, ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఎనీ గర్ల్, లైక్ ద సెకండ్ ఫేజ్ కమింగ్ టు ద మెన్స్ట్రువల్ పీరియడ్. ఓకే. సో మీరు చూసి ఉంటారు, లైక్ ఈవెన్ 1 day బిఫోర్ ద మెన్స్ట్రుయేషన్ దే స్టార్ట్ గెటింగ్ బాడీ పెయిన్స్, అన్ఈజీనెస్, ఇరిటేషన్, ఇది అన్నీ వచ్చేస్తాయి. దట్ ఈస్ నథింగ్, దట్ ఈస్ ద హార్మోనల్ ఇంబాలన్స్ హ్యాపెన్స్ ఇన్ ద బాడీ. దట్ హ్యాపెన్స్ ఎవ్రీ మంత్. సో ఎవ్రీ మంత్ వీ హ్యావ్ టు మేనేజ్ till 2 to 3 days. That's all. So that is the second phase of the life. Okay. And the third phase, we have to check, like the third phase is the most important phase. ఏంటి సార్? Yeah, that is whenever you are you are getting married. So that is also another phase. So after getting married, suppose you are getting pregnancy. That is one of the most important phase of the life. So during that pregnancy, hormonal changes will be there in all the girls. Okay, since from the beginning to ending. So it will be the highly crucial period. Yes, for all the girls especially. And వాళ్ళకు ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళకు బంటింగ్ సెన్సేషన్ డెవలప్ అవడం, వాళ్ళకు స్టమక్ పెయిన్ రావడం, మసిల్స్ పెయిన్ రావడం, అండ్ స్లీపీనెస్ ఎక్కువగా డెవలప్ అవడం. ఓకే. అండ్ దాంతోపాటు ఆకలి కంప్లీట్గా తగ్గిపోవడం. ఓకే. అండ్ దాంతోపాటు వాళ్ళకు లైక్ లెజీనెస్ రావడం, ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి. సో దెన్ దే బికమ్ సిక్ అన్నమాట. ఆ తర్వాత అగైన్ ఎలా ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా, ఏ పనులు ఆల్ ద యాక్టివ్గా అన్నీ చేయకుండా ఒక చోట్ల పడుకోవడం కానీ లేకపోతే కూర్చోవడం కానీ జరిగితే అప్పుడు ఏమవుతుందంటే డిహైడ్రేషన్ టేక్స్ ప్లేస్. డిహైడ్రేషన్ వచ్చేస్తే లో బీపీ రావడం అవకాశం. సో ఇది అన్నీ దట్ ఈస్ ద నార్మల్ ప్రక్రియ అన్నమాట ఒక ప్రెగ్నెంట్ లేడీలో. ఓకేనా? ఇది అన్నీ జరుగుతుంది. సో ఇది అన్నీ జరిగితే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ క్రూషియల్ పీరియడ్ టిల్ ద ఎండింగ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ. దట్ ఈస్ ద నంబర్ 3. నంబర్ 4 వచ్చేసి మనకు లాక్టేషన్. లాక్టేషన్ ఇన్ ద సెన్స్, ఎప్పుడైనా సరే వాళ్ళకు బాబు కానీ పాప కానీ పుట్టిన తర్వాత నెక్స్ట్ 18 months. ఓకే. సో దట్ ఈస్ ద వెరీ వెరీ టఫెస్ట్ పీరియడ్ because they feel weak. Sometimes they feel weak, sometimes they will get low BP, and there may be like vomiting sensation, there may be muscles pain, all this వాళ్ళకు డెవలప్ అవుతుంది, అండ్ సివియర్ వీక్నెస్ కూడా ఉంటుంది. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద crucial period for all the women. Okay. And apart from that, the menopause. Menopause is one of the very, very toughest phase of life, and that is the last phase. Okay. Generally they come across with all this actually. Okay. ప్రతి ఒక్క లేడీస్కి మెనోపేస్ జనరలీ ఇట్ కమ్స్ అరౌండ్ 45 and it ends around 55. Okay. So that generally happens. బట్ కొంతమందికి కొంచెం లేట్గా కూడా వస్తుంది, కొంతమందికి కొంచెం అర్లీగా కూడా వస్తుంది అన్నమాట. అండ్ దట్ టైమ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద హైలీ టఫెస్ట్ ఫేజ్ ఫర్ ఆల్ ద ఉమెన్.
Yeah, they'll have excessive bleeding, they'll have back pain, they'll have like joint pains, అన్ని and పెయిన్స్ like chest pain, sometimes heaviness on the breast, heaviness on the whole body, and even headache, severe headache, and medanopy, and all sort of joint pains, and sometimes excessive bleeding. And the same time PCOD, PCOS may develop, and the same time వాళ్ళకు ఈవెన్ ఫైబ్రాయిడ్స్ may develop, సేమ్ టైం వాళ్ళకు గుండెలు దడ పెరిగిపోవడం, సేమ్ టైం వాళ్ళకు బీపీ పెరిగిపోవడం, సేమ్ టైం వాళ్ళకు షుగర్ డెవలప్ అవ్వడం, అంటే డయాబెటీస్ డెవలప్ అవ్వడం. ఓకే, ఇది అన్నీ ఒకేసారి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఇట్స్ ఓన్లీ హార్మోనల్ ఇంబాలన్స్ ఇన్ ద బాడీ. సో ఇది అన్నీ మనం అర్థం చేసుకుంటే, అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద రెమెడీ మనం సరిగా పాటిస్తే we can manage the menopause also. But I have seen, like most of the ladies, they are unable to manage. They don't have so much of physical activities, like daily basis exercise ledu valaki, and food pattern kuda vala they cannot compromise, because they start preparing something is tasty, they keep on eating something, so that is also one of the problem. Okay, so akkada aa vidhana kuda vala compromise avutledu. So idi anni mottam jarugutune untayi. And if you think of such things also, I have very good medicine, so that 2 medicines only I give for that, so they can manage. Yeah, okay. They can easily manage throughout that period. Okay, and all these problems will be gone. And akkada most important thing is like not getting proper sleep in the night. రాత్రిపూట అసలు నిద్రపడదు. ఓకే, సో దానికి రకరకాల మెడిసిన్స్ అన్ని వాడడం చేయడం, అండ్ లాస్ట్కు సర్జరీ వరకు వెళ్ళిపోవడం, ఇది మొత్తం జరుగుతూనే ఉంటాయి. ఇది అన్నీ అవాయిడ్ చేయాలంటే, సో దే కెన్ యూజ్ సచ్ కైండ్ ఆఫ్ మెడిసిన్ అండ్ దే కెన్ బీ హ్యాపీ ఇన్ ద లైఫ్. ఓకే సార్, థ్యాంక్ యూ.